10 రోజులు అవకాశం, 10 రోజుల తర్వాత వచ్చి వింటా, 20 రోజుల తర్వాత వచ్చి వింటా, 50 రోజులకు వచ్చి వింటా, పని 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 అనుకొని అసలు ఇక్కడే లేకుండా పోయావు కదా, ఎక్కడొచ్చింది నీ పని నీతో పాటు? పోలేదా? పోయా, నాకు తెలుసు, వినకుండానే పోయారు. మనం పాపాత్ముడు కాదండి, అవకాశాన్ని వినియోగించుకోలేదు పరమేశ్వరుడు ఇచ్చిందాన్ని. నాకు సమయము లేదు, నాకు సమయము లేదని, నాకు పని పని పనని వెళ్ళిపోయావు, వినలేదు, పూర్తిగా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏం కాదు, నేను మరో జన్మిస్తాడా? ఇస్తాడు. పాపపు జన్మ, ఓ పందివయ్యో కుక్కవయ్యో ఆడ ఒడిన పడతావు, కానీ ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ రామాయణం వినాలని అప్పుడు కూడా చదువుతుంది రామాయణం. నేను వచ్చి వింటానని పంది బుడదలో బొర్రి ఇక్కడికి వచ్చి నేను వింటానని కూర్చుంటా అంటే మనం అందరం కూర్చుంటామా? మరొక మనిషికి రామాయణం చెప్తున్నప్పుడు ఎన్ని పనులున్నా వినాలి. నా జన్మను ధరించేటువంటిది, నా తండ్రి ఊరుకోడు అని ఒక మంచి భావన పట్టుకొని వినకపోవడం తప్పు కాదా? బాగా పట్టుకొని దయచేసి రామాయణం ప్రారంభంలో కూడా చెప్పారు ఏమని, మనకు ఆకలి వేసినప్పుడే అన్నం సిద్ధంగా ఉండాలంటే ఉండదు. ఆకలి వేసినప్పుడు అన్నం సిద్ధంగా ఉండాలంటే ఉంటుందా? ఉండదు. కరీంనగర్ వెళ్ళాను, పనంతో చూసుకున్నాను, ఆకలి వేసింది. ఇప్పుడు అక్కడ అన్నం దొరుకుతుందా? మీరు మళ్ళీ హోటల్ మీద తిండి గురించి చెప్పకండి, అది రోగం తిండి. అయ్యా హోటల్లో వెళ్తే నేను తింటామయ్యా అంటారు కదా, అదాని గురించి మాట్లాడండి. అయ్యా నాకు ఆకలి వేసింది, హోటల్లో వెళ్ళినా తిన్నా, అది కాదండి. నీ ఇంటిలో భోజనం దొరుకుతుందా? దొరకదు. సరే, మీరు కరీంనగర్లో ఆకలి అయిందన్నారు, ఇంట్లో తప్ప మీరు బయట తినకూడదు కాబట్టి ఇంటికి వచ్చారు. రాగానే మీరు చూశారు, మీ పాత్రలు చూస్తే అందులో భోజనము లేదు. మరి ఆకలి అయింది, అన్నము లేదు, ఏం చేస్తారు? ఆకలిని అలా మాడుతున్నా కూడా వంట చేస్తారు. మీరు చేసి అప్పుడు తింటారు అన్నం. అన్నము ఉన్నప్పుడు మనం తినాలి, కానీ మనము తినాలనుకున్నప్పుడు అన్నం ఉండాలన్న రూల్ ఉందా? నాకు ఆకలి వేసినప్పుడు అన్నం ఉండాలి. ఎక్కడ దొరుకుతుందండి? దొరకదు. అన్నం ఉన్నప్పుడు ఆకలిస్తుందా? మరి అన్నం ఉన్నప్పుడు ఆకలిస్తుందా? ఆకలి వేయకపోవచ్చు. అది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఆకలి తెలియదు. దాన్ని వినియోగపరచుకోవాలి తప్ప అలా చేయకూడదు. దయచేసి రామాయణం రుచి ఎంత అద్భుతమో చెప్పండి. చూడండి ఎలా చెప్తున్నారో. చెప్పిన మాట వినడం మనిషి నేర్చుకోవాలి, నేర్చుకుంటే బాగుపడతాడు. అందుకే గురువుగారు అంటారు, వినదగును ఎవరు చెప్పినా అంటాడు. ఎవరు చెప్పినా వినాలి, మంచి మాట, చెడ్డది కాదు అని.